హల్వాలో కులాలు చూస్తాం, ప్రతి దాంట్లో కులాన్ని చూస్తాం, కులాల పరంగా విడదీస్తాం, ఈ కులాలు ఆ కులాలని మాట్లాడతాం, కులాలకు అన్యాయం జరిగిపోయిందంటాం, కుల విభజన రావాలంటాం, కులాలకు సంబంధించిన సమీకరణాలు కావాలంటాం, కుల లెక్కలు తీయాలంటాం. కానీ నా కులం మాత్రం అడగద్దంటాం, నా కులం పేరేంటో చెప్పొద్దంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ స్టైల్, రాహుల్ గాంధీ స్టైల్. దేశంలో కులాల చిచ్చు రాజేయడానికి చేస్తున్న ప్రయత్నం వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది. హిందువుల విభజన, ముస్లిములలో ఎన్ని వర్గాలు లేవు, మరి అది ఎందుకు కులం, అది కౌంట్ చేయమని ఎందుకు అడగరు? క్రిస్టియన్స్లో ఎన్ని వర్గాలు లేవు, అది కౌంట్ చేయమని ఎందుకు అడగరు? ఒక హిందువుల్లోనే కులాల పరంగా లెక్క తీయమని ఎందుకు అడుగుతున్నారు? అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి మిగతా కులాలను తొక్కేయడమే కదా. ఇప్పుడు బీసీ అంటే 139 కులాలు ఉన్నారు, అందులో కొన్ని కులాల్లో 1,00,000 మందే ఉంటారు, కొన్ని కులాల్లో 5 లక్షల మందే ఉంటారు, కొన్ని కులాల వాళ్ళు 1,00,00,000 మంది ఉండొచ్చు. అప్పుడు ఆ 1,00,00,000 మందికి బెనిఫిట్స్ ఇచ్చి ఈ మిగతా కులాలను తొక్కేయడమే కదా. రాజ్యాంగం అంటే అట్లా చెప్పిందా? కులాల మధ్యన చిచ్చు రేపాల్సిన అవసరం ఏంటి? కుల ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం, ఎనఫ్. ఇంకేంటి బీసీ రిజర్వేషన్ ఇస్తున్నాం, ఎనఫ్. మళ్ళీ అందులో కులాల లెక్కలు తీయాలని ఎందుకు అంటున్నారు అంటే చిచ్చు రాజేయటం. ఈ చిచ్చు రాజేసేటటువంటి దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటి? ఓట్ల రాజకీయం. బట్ సమాజానికి అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆయన వేస్తున్న ప్రతి అడుగు సామాజిక విధ్వంసం. ఓ పక్కన మణిపూర్లో చేస్తున్నదైనా, కాశ్మీర్లో చేస్తున్నదైనా, పంజాబ్లో చేస్తున్నదైనా, బెంగాల్లో చేస్తున్నదైనా దేశ వ్యతిరేక శక్తులకి బహిరంగ మద్దతు ప్రకటిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అత్యంత ప్రమాదకరమైనటువంటి దిశగా తీసుకెళ్తున్నారు.